హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ మనమైతే బీవైనార్ రాజన్న సిరిసిల్ల బీవైనార్ లో ఉన్నటువంటి నల్లా పరంధాముల కొడుకు నల్లా విజయ్ దగ్గరికి వచ్చినాం. వీళ్ళ దగ్గర అయితే అగ్గిపెట్టెల చీరలు అయితే స్పెషల్ అందరికి తెలిసే ఉంటుంది. అలాగే వీళ్ళ దగ్గర అయితే 1 గ్రామ్ గోల్డ్ 2 గ్రామ్ గోల్డ్ దొరుకుతుంది. అలాగే ప్యూర్ పట్టు చీరలు కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇప్పుడైతే మనం అయితే వీళ్ళ దగ్గర అయితే 2 గ్రామ్ గోల్డ్ అయితే ఒక చీర అయితే రన్నింగ్ లో ఉందట, చూద్దాము, మీకు చూపిస్తాను. అలాగే తనని అడిగి తన అనుభవాల గురించి తెలుసుకుందాం రండి. చూసుకోవచ్చు, ఇదైతే 2 గ్రామ్ గోల్డ్ అనమాట. ఇదైతే లైవ్ లో అయితే మొగ్గ మీద అయితే చూపిస్తారు. ఇదైతే చూసుకోవచ్చు, ఇంకో లైవ్ లో ఇది అంతా 2 గ్రామ్ గోల్డ్ అన్నటువంటి ఇది గోల్డ్ చీర అన్నమాట. ఇదైతే దీనికి సంబంధించిన అయితే జకాట్ అన్నమాట. సో ఇదైతే మొగ్గం అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకో ఇవైతే ఇంకో జోటలు అంటారు, చిన్నగా ఉంటాయి జోటలు అయితే. సో ఇప్పుడైతే ఇదైతే నేస్తున్నారు వీళ్ళైతే. ఇంకో లైవ్ లో అయితే ఒక ఫిగర్ అయితే ఉన్నది. ఈ ఫిగర్ అయితే మీకు అయితే చివరిలో చూపిస్తాను. ఇది ఒక మంచి సూపర్ ఫిగర్ నడుస్తుంది, మంచి వర్క్ చేస్తారు, చూసుకోవచ్చు. ఇదైతే ఇలా ఉంటుంది అనమాట. అలాగే మీకు పక్కన అయితే ఒక పట్టు చీర నేస్తారు. ఆ పట్టు చీర ప్యూర్ పట్టు, ఒరిజినల్ పట్టు చూపిస్తాను. మొగ్గం పైన లైవ్ లో ఉన్నది చూపిస్తారండి. చూసుకుంటే అయితే ప్యూర్ పట్టు అనమాట. ప్యూర్ పట్టు చీర ఇప్పుడైతే నేస్తారు, మీకైతే చూపిస్తాను లైవ్ లో. మన దగ్గర అయితే నల్ల విజయ్ అయితే ఉన్నాడు, చూపిస్తాను. మీరు చూసుకోవచ్చు, ప్యూర్ పట్టు చీర అని చెప్పాను కదా. ఇదైతే కుట్టు చీర అంట. ఇంకో చూడండి, ఇంకో డిజైన్ అయితే ఎంత ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇంకో చూడండి, ఇంకో ఇది ఎల్లో కలర్ వచ్చిందా, ఇదైతే బార్డర్ అయితే ఇదైతే పింక్ కలర్ వచ్చేసి పింక్ రెడ్ కాంబినేషన్ లో ఇంకో ప్యూర్ మస్తు అంటే ఎక్సలెంట్ ఉన్నది. ఇది ఆర్డర్ బ్రదర్, ఇదైతే ఎవరు ఆర్డర్ ఇచ్చారట. ఇంకో ఇవైతే జోటలు, ఇంకో దేని దానికే చూసుకుంటే ఇంకో గోల్డ్ కలర్, ఇలానే 2 రకాలు ఉన్నాయన్నమాట. అది ఒకటి, ఇంకో మనకు ఇంకా ఇందనే ఇంకొక రెడ్ కలర్ ఒక జోట ఉన్నది. ఇంకో పింక్ కలర్, ఇంకో ఎల్లో కలర్, ఇంకో జరీ కలర్, గోల్డ్ కలర్. ఇదైతే ఎక్సలెంట్ ఉంది. ఇంకా చూసుకోవచ్చు, మీకు లైవ్ లో చూపిస్తున్నాను. మస్తుంది, ఎక్సలెంట్. ఇది బతుకమ్మ ఆర్డర్ అయినా మనది? ఇది ఇండివిజువల్ ఫంక్షన్ల కోసం ఇచ్చినట్టు హైదరాబాద్ వాళ్ళు. మీరు కూడా కావాల్సి ఉంటే కాంటాక్ట్ అయ్యి మనం దగ్గర అయితే నెంబర్ అయితే మీకు అయితే డిస్ప్లే పైన ఇస్తాను. మనం అయితే ఇప్పుడు ఇందాక ఫ్రంట్ ఫిగర్ అని చెప్పాను కదా, అది చూపిస్తాను. అక్కడికైతే వెళ్ళిపోతారండి. అయితే ఇంకో మొగ్గానికి అయితే ఇంకో జకాట్ అయితే ఇంకో పిడి చేశారు. ఒక్కదానికే ఇంకో 3-4 జకాట్లు అయితే పెట్టారు. ఇంకో 4 జకాట్లు పెట్టినట్ట టోటల్ గా అయితే. ఇటువంటి జకాట్లు అయితే మాకు తెలిసి అయితే ఎక్కడైతే ఉండదు. ఈయన ఓన్ గా అయితే ఈయన సొంత టాలెంట్ అయితే తయారు చేశాడు. ఇప్పుడైతే మీరు చూస్తారు, ఇంకో 2 గ్రామ్ గోల్డ్ అయితే చీర అని చెప్పాను కదా ఇందాక. మస్తు అంటే ఫ్రంట్ ఉన్నది. ఇదైతే ఫిగర్, ఇది రివర్స్ లో ఉన్నది. ఇదైతే ఇది ఒరిజినల్ అయితే చూపిస్తాను. డెమోకి అయితే ఫస్ట్ అయితే శాంపిల్ కి ఇచ్చారు, అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే వర్క్ నడుస్తుంది చీర. ఇది ఎన్ని మీటర్ బ్రదర్ చీర? ఇది 5.5 మీటర్లు. 5.5 మీటర్ అంటే బ్లౌజ్ టోటల్ 6.5 మీటర్లు చీర. 6.5 మీటర్ల చీర. ఇది అంతేసి ఎంత కాస్ట్ ఉంటది? ఇది ఇప్పుడు 1,80,000. 1,80,000 చీరనా? మీరు చూసుకోవచ్చు, ఇది అయితే 1,80,000 చీర. ఎక్సలెంట్ ఉన్నది 2 గ్రామ్ గోల్డ్ లా. ఇది అయితే ఫిగర్ వర్క్ ఉంది. ఇక్కడ అమ్మ తల్లి కూతుర్ల ఫోటోలు అయితే ఉన్నది. మీకు ఇదైతే చూపిస్తాను మేము లాస్ట్ లో. వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. సో ఇందాక మనం చూపెట్టాను కదా మొగ్గ మీద చీర అని చెప్పాను కదా, తల్లి కూతురు చూసుకోవచ్చు. మీకు అయితే మస్తు అంటే సూపర్ అండి. ఫిగర్ అయితే మంచిగా ఉంటుంది. ఇట్లా కింద పెడతాను కాబట్టి. ఓకే, ఇంకా చూడండి, మంచి క్లోజ్ అప్ తీసుకో. ఇంకో తల్లి కూతురు ఎవరైతే ఆర్డర్ ఇచ్చారట ఇది చీర ఇందాక ఆర్డర్ చూసుకుంటే తీసుకో. ఇంకా చీర చూసుకోవచ్చు. ఇప్పుడైతే మన ఇందాక లైవ్ లో చూపెట్టినట్టు మగ మార్పిన చీర ఇదే అయితే ఇదైతే ఫస్ట్ అయితే డెమో తీసి ఇది వర్క్ కంప్లీట్ అయినాక దీన్ని బట్టి డిజైన్ తయారు చేసుకొని కంప్లీట్ చీర అయితే వేస్తారన్నమాట. మీకు కూడా కావాలంటే అయితే మన విజయ్ నెంబర్ అయితే డిస్ప్లే పైన ఇస్తాను. ఇంకేమేమి ఉన్నాయి కదా మన దగ్గర? ఇప్పుడు అంటే ఎక్కువ ఆర్డర్ బేస్ సిరిసిల్ల హ్యాండ్లూమ్ మార్క్ చూసుకోవచ్చు. దగ్గరికి వెళ్ళి పెట్టు. సిరిసిల్ల హ్యాండ్లూమ్ మార్క్ అయితే ఇది వచ్చేసి సిరిసిల్ల హ్యాండ్లూమ్ మార్క్ అయితే మధ్య అయితే ప్యూర్ మన ఒరిజినల్ అనమాట. చూడండి చీర కూడా ఇంకో ఎక్సలెంట్ ఉంది. ఇందాక చూసిన పట్టు చీర, ఇది ప్యూర్ పట్టు. ఇది అదే డిజైన్ లో కొంచెం చేంజ్ అనమాట. కలర్ చేంజ్ ఉన్నది, డిజైన్ చేంజ్ ఉన్నది, కస్టమర్ బట్టి. ఓకే, ఇదైతే ప్యాకింగ్ ఉన్నది, నేను తిప్పట్లేదు. చూసుకోవచ్చు, అగ్గిపెట్ల పట్టి చీర అయితే మనకి చూపిస్తున్నాం. ఇదైతే అగ్గిపెట్ల పడుతుంది అనమాట. ఇక్కత్ సారీ ఇక్కత్ లో ఉన్నట. అందుకనే ఫస్ట్ అయితే ప్లేన్ లో ఉంటున్నట, ఇప్పుడైతే ఇక్కత్ లో అయితే ఉంది. చూసుకోవచ్చు, ఇదైతే 5 మీటర్ల 5.5 మీటర్ల చీర అన్నట. చూసుకోవచ్చు, ఇదైతే టోటల్ అయితే ఎంత లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ ఉన్నది. టోటల్ అయితే శారీ అనమాట. ఇది టోటల్ అగ్గిపెట్ల పడుతుంది. లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్, చాలా తక్కువ వెయిట్ ఉంది. అయితే
ఇది ఎంత ఉంటాయి బ్రదర్? ఇది 12,000. ఇదైతే మనకైతే 12,000 వస్తాడ. మన ఛానల్ నుంచి మనైతే కాంటాక్ట్ చేస్తే అయితే డిస్కౌంట్ అయితే ఇస్తాడు. విజయ్ మనోడే, కాంటాక్ట్ అయ్యి నెంబర్ కూడా ఇస్తారు, డిస్ప్లే పైన నెంబర్. ఓకే, ఇదైతే మనకు అగ్గిపెట్టలో పెట్టి చూపెడతారు. ఓకే, మనకైతే ఇప్పుడు అయితే అగ్గిపెట్టలో పెట్టి చూపిస్తారట, చూద్దాం. కొందరికి డౌట్ ఉన్నది, ఇంత పెద్ద చీర ఉన్నది అగ్గిపెట్టలో పడుతుందా లేదని అయితే డౌట్ ఉంటుంది కదా. ఇదైతే మనకైతే అగ్గిపెట్టలో పెట్టి చూపిస్తాడట. ఆ చిన్న ఫోల్డ్ చేస్తాడు చూడండి, అగ్గిపెట్టలో పెట్టి చూపిస్తాడు. అయితే ఇంకో ఏమేమంటే పేపర్లు అయితే ప్రతి పేపర్ లో వచ్చింది. ఎప్పటి నుంచి అంటే ఇంకో చాలా చిన్న పంచాలు చేస్తున్నాడు, ఈ ఫీల్డ్ అయితే ఉన్నాడు. 2012 నుంచి అయితే ఈ ఫీల్డ్ లో ఉన్నాడు. ఇంకా చూసుకోవచ్చు అప్పుడు ఎట్లా ఉన్నాడు విజయ్, ఇంకా ఇప్పుడు ఎట్లా ఉన్నాడు చూసుకోవచ్చు. ఇంకా టోటల్ గా ప్రతి పేపర్ లో ఇంగ్లీష్ పేపర్, తెలుగు పేపర్, అన్ని పేపర్లు ఎన్ని పేపర్లు వచ్చిన ఇప్పటివరకు అయితే నేషనల్ వేల్ అయితే అన్ని పేపర్లు అయితే వచ్చినాయట. టోటల్ గా మొత్తం అన్ని అప్పటి ప్రణబ్ ముఖర్జీ అప్పటి రాష్ట్రపతి. టోటల్ గా చూసుకుంటే ప్రతి ఒక్కటి మన కేటీఆర్ తో ఉన్నది. అన్ని పేపర్లు, ఇంగ్లీష్ పేపర్లు, తెలుగు పేపర్లు, అన్ని పేపర్ టోటల్ గా అయితే ఏ పేపర్ లేకుండా అన్ని పేపర్లు అయితే అన్నిట్లో అయితే న్యూస్ అయితే వచ్చింది. మనోడికి అయితే రికార్డ్ అయితే బ్రేక్ చేసిన మొత్తం గిన్నీస్ రికార్డ్ ఉందా బ్రదర్? రికార్డ్ ఉందా? తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ 3 సార్లు. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ అయితే 3 సార్లు పేరు నమోదు అయిందట. చూసుకోవచ్చు. మన సిరిసిల్లకి అయితే గర్వకారణం అని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మోడీ గారికి రీసెంట్ గా అయితే మన మోడీ గారికి సుతం అయితే పంపించాడట సారీ అయితే. మన శాల్వా అయితే ఆపరేషన్ సింధూర్ పేరుతో అయితే ఓకే సోనియా గాంధీ గారికి కూడా ఇచ్చాడు. చూసుకోవచ్చు. ప్రతి ఒక్క మన సీఎంలు, పిఎంలు, టోటల్ పిఎంలు, సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికైతే టోటల్ గా అయితే మొత్తానికి అయితే చిరంజీవి అప్పుడు సినీ ప్రముఖులతో కూడా అయితే ఉన్నాడు. మనం చూసుకోవచ్చు అయితే. ఓకే, మొత్తానికి అయితే రికార్డ్ అయితే మన సిరిసిల్ల పేరుని అయితే చాలా మటుకు అయితే నిలబెట్టిందని చెప్పొచ్చు. ఇంకో మన చంద్రబాబు నాయుడు గారు అప్పటి ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి ఒకప్పుడు, అప్పుడు మన తెలంగాణ రాకముందుకు అనమాట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఇంకో చూసుకుంటే ఇంకో పెద్ద ఫైలే ఉన్నది టోటల్ గా. ఇంకో తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ చూసుకుంటే, ఇంకో చూసుకుంటే మీకు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ చూసుకోవచ్చు. మన మోడీ గారి ఇందాక అయితే చెప్పాను కదా మోడీ గారితో, కానీ తనైతే వెళ్ళలేదట, కానీ పంపించాడట. ఈసారి అయితే ఖచ్చితంగా వెళ్తానైతే చెప్తుండు. ఇది చూసుకుంటే అయితే వాళ్ళ నాన్నగారు నల్ల పరంధాములు గారు. ఇది ఎప్పుడు ఫోటో అయితే ఇది 1987లో 1987లో అయితే ఈ ఫోటో అన్నమాట. అయితే ఈ ఇంగ్లీష్ పేపర్ వచ్చింది. ఓకే, ఇక చూసుకోవచ్చు. వీళ్ళ నాన్నగారు నల్ల పరంధాములు గారు. అప్పుడు ఆ కాలంలోనే అయితే మన సిరిసిల్లకి అయితే ఒక మంచి పేరు తెచ్చారు. మన సిరిసిల్లని అయితే ప్రతి ఒక్కరు గుర్తుండేలాగైతే చేనేత అంటే సిరిసిల్ల అంటే చేనేత అనేలాగా మన నల్ల పరంధాములు గారు అయితే మనకి సిరిసిల్లని అయితే మంచి, మన సిరిసిల్లకి అయితే ఒక మంచి పేరైతే తెచ్చిపెట్టారు. చూసుకోవచ్చు. ఓకే, అప్పుడు ఒలింపిక్స్ లో 112 మీటర్ల జాతీయ జెండా, మన 112 మీటర్ల జాతీయ జెండా అయితే తయారు చేశారట. ఆ ఒలింపిక్ లో ఆంధ్రుడి పట్టు పతాకం అని చెప్పేసి అయితే అప్పుడైతే హెడ్లైన్స్ వచ్చింది. ఆ కాలంలోనే వీళ్ళ నాన్నగారు మన సిరిసిల్లకి అయితే పేరు తెచ్చారు. తండ్రికి దగ్గర తనయుడుగా తనైతే ఇప్పుడైతే ఆ పేరుని అయితే నిలబెడుతున్నాడు, మన సిరిసిల్ల పేరుని, వాళ్ళ నాన్నగారి పేరుని అయితే ఇప్పుడైతే చూసుకోవచ్చు. ఇట్లా చూసుకుంటా పోతే నీకైతే ఒక 2 ఫైళ్ళు అయితే ఉన్నాయి. టోటల్ గా పేపర్లు అయితే వచ్చినాయి. అవన్నీ మస్తు అంటే బాగా ఇచ్చాడు. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు ఇదైతే మాట్లాడదాం, తర్వాత అయితే మాట్లాడి 2 నిమిషాలు మాట్లాడి వీడియో అయితే క్లోజ్ చేస్తాను. వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే మనైతే నల్ల పరంధామ కొడుకు నల్ల విజయ్ తో అయితే ఉన్నాం. నమస్కారం అండి. ఇప్పుడైతే మీరైతే ఈ ఫీల్డ్ అయితే ఎన్నో జరుగుతుంది? 2012 నుంచి చిన్నతనం నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం. ఓకే, ఇక మా నాన్నగారి పని నేర్పడం వల్ల ఇక ఇదే వృత్తిని కొంత టోటల్ గా అయితే మీ వర్క్ అయితే మీ నాన్న దగ్గర నేర్చుకున్నారు. ఈ వర్క్ అయితే 2012 నుంచి అంటే ఇప్పటి వరకు అయితే 13 సంవత్సరాల నుంచి అయితే ఇదే ఫీల్డ్ లో ఉన్నారు. మీకు అంటే బాల్యమంతా ఇదే ఫీల్డ్. మా నాన్నగారు ఇదే వృత్తిని ఎంచుకొని జీవనోపాధి చేయడం జరిగింది. ఆయన మీ నాన్నగారు వర్క్ నేర్చుకొని అదే మీ నాన్న ఫస్ట్ నుంచి ఇదే ఫీల్డ్ లో. అందుకే మా నాన్న మొట్టమొదటిసారిగా 1987లో అగ్గిపెట్టెల పట్టించి తయారు చేసి సిరిసిల్ల ఖ్యాతిని 90 చార్జ్ చెప్పండి కదా. సో విన్నారు కదా, మన సిరిసిల్లలో ఫస్ట్ అయితే అగ్గిపెట్టెల చీర నేర్చిన వీళ్ళ నాన్న అన్నమాట. ఇప్పుడైతే వాళ్ళ కొడుకే తను కూడా అగ్గిపెట్టెల చీరలు, దాంతో పాటు దబ్బనంలో చీరలు, ఇంకా ఉంగరంలో చీరలు, ఇంకా పల్మంచి పట్టు చీర, ఉసలు చీరే విన్నారు కదా. కొత్త రకంగా తయారు చేసుకుంటూ డిఫరెంట్ ఆలోచనతో కొత్త రకంగా తయారు చేసుకుని మార్కెట్ లోకి మనకంటే ఒక గుర్తింపు తెచ్చుకొని కష్టమని ఆకరించడం జరుగుతుంది. ఆర్డర్ అయితే మీకు ఎట్లా కాంటాక్ట్ చేయాలంటే ఎలా? మాకు ఫోన్ కాంటాక్ట్ ద్వారానే ఎక్కువ ఫోన్ కాంటాక్ట్ ద్వారా ఆర్డర్ అయితే చేస్తారు. ఇప్పుడు అమెరికా కానీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎక్కడికైనా పంపిస్తారా? బయట కంట్రీస్ ఎక్కువ నుంచి ఫోన్ వస్తాయి. మీరు ఓన్లీ విన్నారు కదా, వీళ్ళకైతే మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ అయితే వీళ్ళకైతే ఆర్డర్లు అయితే వస్తున్నాయట. మీరు కూడా అయితే మేము డిస్ప్లే పైన అయితే నెంబర్ ఇస్తాను. వీళ్ళ మంచి మంచి పట్టు చీరలు ఉన్నాయి. 1 గ్రామ్ గోల్డ్, 2 గ్రామ్ గోల్డ్, అలాగే సిల్వర్ గానీ, పట్టు గానీ, ప్యూర్ పట్టు గానీ అయితే దొరుకుతున్నాయి. మీకైతే లాస్ట్ లో అయితే ఫోటోలు అయితే పెట్టాను.
ఇలా కాంటాక్ట్ చేయండి. మీకు కావాలంటే ఆర్డర్ ఎట్లా ఇస్తాం బ్రదర్ మరి? ఆర్డర్ ఒక నెల పైన రోజుల ముందు ఆర్డర్ ఇస్తే వాళ్ళ కస్టమర్ అనుకున్నాడు తల్లి బిడ్డలో ఒక ఫోటో తయారు చేస్తున్నాం అంటే కస్టమర్ ఆయన ఏం కోరుకుంటుండో మొగ్గం మాది చీర అతలేదు వాళ్ళది వాళ్ళ డ్రీమ్ అనేది వాళ్ళు మీరైతే వర్క్ అయితే మీరు చేస్తున్నారు. విన్నారు కదా, మీకైతే ఇటువంటి డిజైన్ కానీ ఏదైనా కానీ చెప్పండి. ఒక 1 month 1.5 month లోపల అయితే మీకు ఇస్తే మీకు ఏదైనా ఫంక్షన్ అనుకో 1.5 month బిఫోర్ ఇవ్వండి. వీళ్ళు మీకు నచ్చిన డిజైన్ కస్టమైజ్డ్ గా ఎట్లా అంటే ఎట్లా చేసిస్తారంట. సూపర్ అంటే సూపర్ ఉంటది వర్క్ అయితే. ఫస్ట్ మీ ఆలోచన ఎలా ఉన్నదన్న మీరు చెప్పండి, దాన్ని బట్టి అయితే వీళ్ళైతే ఫోటోతో ప్రింట్ అయినా సరే డిజైన్ ఎటువంటి డిజైన్ అయినా సరే ప్రింట్ చేసి ఇస్తారు. ఇది వరకు మేము హైయెస్ట్ మన ఏమన్నా ధర తీస్తున్నారు ఇది వరకు 10 లక్షలు ఇచ్చి తయారు చేసినామన్నా. అంటే దాదాపు 200 గ్రాముల గోల్డ్తో తయారు చేసి మన హైదరాబాద్ లో సంబంధించిన వ్యాపారవేత్తలకు ఇవ్వడం జరిగింది. విన్నారు కదా, 18 లక్షల చీర అయితే వీళ్ళైతే తయారు చేసినట్ట. 200 గ్రాముల గోల్డ్ తో అయితే టోటల్ గా అయితే 200 గ్రాముల గోల్డ్ వేసి మన హైదరాబాద్ లో ఉన్నట్టు వ్యాపారవేత్తకి అయితే వీళ్ళైతే తయారు చేసి ఇచ్చారట. సో ఇదైతే ప్రౌడ్ అని చెప్పొచ్చు మన సిస్టమ్ నుంచి అయితే. సో ఇప్పుడు మన ప్యూర్ పట్టు అంటే ఎలా కనిపెట్టాలి? అయితే మార్కెట్ లో ఎన్నో రకాల చీరలు దొరుకుతున్నాయి కానీ ప్యూర్ పట్టు అనేది నేను మీకు అంటే కస్టమర్లకు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని నేను కూడా నేను కూడా చెప్తున్నా. అది మీకు ఒక ప్యూర్ పట్టు అనేది ఎలా అనేది మీకు ఒక చూపిస్తారా? చూపించండి. కస్టమర్లు మీ మన యూట్యూబ్ ద్వారా వీళ్ళ కస్టమర్ కి అయితే ప్యూర్ పట్టు ఎలా ఉంటుంది అనేది ప్రతి మనకు చూపిస్తాడ. ప్యూర్ పట్టు ఎలా కనిపెట్టాలనేది మీకు అయితే ఇప్పుడు చూపిస్తారు. చాలా చూద్దాం రండి. ఇందాక చూపెట్టాను కదా, ఎల్లో కలర్ రెడ్ కలర్ బాటతో చేసేది అయితే మనకైతే పట్టు అయితే తీసుకున్నాడు. దీన్ని అయితే ఇప్పుడు మనకైతే కాల్చి చూపిస్తారట. కాల్చి ఏమైతే అనేది మనం చూద్దాం. అయితే చూసుకోవచ్చు కాల్చి అయితే ఇంకో ఇదైతే ఎక్కువ అయితే కాలట్లేదు, ఎందుకంటే ప్యూర్ పట్టు అనేది అయితే ఎక్కువ అయితే కాలదట. ఇబ్బంది లేదు. సో ఇది చూసుకుంటే ఇంకో ప్యూర్ పట్టు అయితే ఇంకో ఎక్కువ అయితే కాలట్లేదు. ఇంకో వెంటనే చల్లారిపోతుంది. ఇంకో చూసుకుంటే ఇంకో వెంటనే చల్లారిపోతుంది. ఇంకో ఏ మాత్రం వేడి లేకుండా. ప్లాస్టిక్ అయితేనేమో ఈ పాటికి మీరైతే ముద్దగా వస్తుంది. ఇంకో ప్యూర్ పట్టు కాబట్టి ఇంకో చిన్న మసి లాంటిది వచ్చింది. ప్యూర్ పట్టు ఇంకో వెంటనే చల్లారిపోతుంది. ఒకవేళ మనకు ప్యూర్ కాకుండా మీరు అన్నట్టయితే ప్లాస్టిక్ అయితే వేరే అయితే కలిసినట్టు అయితేనేమో వెంటనే అయితే కంటిన్యూషన్ లైవ్ ఇట్లా ముద్దకొస్తుంది. ఈ ప్యూర్ పట్టు కాబట్టి వెంటనే చల్లారిపోయి ఇంకో చిన్నగా బూడిదిలాగా అయిపోయింది. చూసుకోవచ్చు ఇది ప్యూర్ పట్టు అనమాట. మీరు పట్టు చీరను గుర్తించాలంటే ప్యూర్ పట్టును గుర్తించాలంటే మాత్రం ఇదే పద్ధతి, ఇంతకు మించి వేరే ఆప్షన్ అయితే లేదు. చూసుకోవచ్చు. ఇంకో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా మీకోసం. వెంటనే చల్లారిపోయింది చూడండి. ఎన్నిసార్లు అంటిపెట్టినా వెంటనే పట్టు చీర అయితే చల్లారిపోతుంది, ఎక్కువ అయితే కాలదన్నమాట ప్యూర్ పట్టు. చూసారా, ఇది ప్యూర్ పట్టుని అయితే గుర్తించే పద్ధతి. ప్యూర్ పట్టు అయితే ఇంకా ఇలా ఉంటుంది అనమాట. ఇదైతే ప్యూర్ పట్టు అనమాట. నువ్వు చూసుకొచ్చి ఇదైతే మొగ్గం అయితే నేస్తున్నాడు. ఇది ప్యూర్ పట్టు చీర అని చెప్పాను కదా, పట్టు చీర అయితే నేస్తున్నాడు. మీకు అయితే చూపిస్తున్నాడు లైవ్ లో ఎలా నేస్తున్నాడు అయితే చూడండి. ఇందాక మనకి చెప్పాడు కదా అగ్గిపెట్ల చీర స్టడీ చేస్తా అని చెప్పి, ఇంకో ఇదైతే చీర అయితే అదే అనమాట. ఇదైతే స్టడీ చేస్తుండే. ఇప్పుడు చూసుకోవచ్చు ఇదైతే ఫోల్డ్ చేస్తుండే. ఇప్పుడు ఈ ఫోల్డ్ చేసి అందులో అయితే స్టడీ చేస్తారట. ఇదేం చీర అండి ఇప్పుడు? అదే దీని పేరేం పేరండి? ఇందాక ఇక్కత్ సార్ అనమాట. ఇదైతే ఇక్కత్ డిజైన్ అనమాట. చూసుకోవచ్చు. ఇంకో చూడండి డిజైన్ అయితే ఎక్సలెంట్ ఉంది కదా. అకేషన్స్ కి అయితే సూపర్ ఉంటది ఇది. ఇప్పుడైతే దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి మనకైతే అగ్గిపెట్లో పెట్టి చూపిస్తాడు. చూడండి వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చు, కొంచెం మన కోసం అడ్జస్ట్ అయితే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. ఖచ్చితంగా అయితే ఓకే అనిపిస్తుంది వీడియో అయితే. వీడియో నచ్చితే కనుక మీ దగ్గర వాళ్ళకి అయితే షేర్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి దగ్గరికి ఫోల్డ్ చేస్తున్నాడు చూడండి. ఈ రకంగా ఫోల్డ్ చేసి ఇందో కవర్ లో పెట్టేసి చేస్తాడనమాట. ఈ కవర్ లో ఎందుకు పెడుతున్నాడు అయితే చీర అయితే డ్యామేజ్ కాకుండా అనమాట. అది కామన్ అయితే ప్యాకింగ్ చేస్తారు కదా, అలాగే ఇట్లయితే మనకు అసలు అయితే ప్యాకింగ్ చేసి చూపిస్తుండు. చూడొచ్చు. ఓకే చూసుకోవచ్చు ఎంత దగ్గరికి ఫోల్డ్ అవుతుంది చూడండి. ఓకే చూసుకోవచ్చు. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇదైతే అగ్గిపెట్టలో పెట్టేస్తాడు. ఇప్పుడు మనకు ఇదైతే దీనికైతే దారం వేస్తుండే పైనుంచి. అయితే కొందరు అనుకోవచ్చు అగ్గిపెట్ట ఎలా పడుతుంది ఇచ్చారని. ఈ అగ్గిపెట్ట వచ్చేసి హోమ్ లైట్ అగ్గిపెట్టే. ఈ అగ్గిపెట్ట అంటే చిన్న అగ్గిపెట్ట కాకుండా కొంచెం కామన్ గా మన పెద్ద అగ్గిపెట్టలు ఉంటాయి కదా, హోమ్ లైట్స్ అగ్గిపెట్ట అనమాట. ఇంకా చూడండి
చూసుకోవచ్చు ఇంకా అగ్గిపెట్టెలకు సెట్ అయిపోతుంది. అట్లేడు ఇంకా చూసుకోవచ్చు ఇంకా దగ్గరికి అయితే సెట్ అవుతుంది. కొంచెం సెట్ చేస్తే అయిపోతుంది. ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకో చెప్పాను కదా ఇంకొక అగ్గిపెట్టెల చీర అని చెప్పి ఇదే చూసుకోవచ్చు. ఓకే.